హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకుంటూ ఉండండి ఎప్పటిలాగానే. అండ్ ఈరోజు నేను బ్లాగింగ్ గురించి చాలా వీడియోస్ చేశాను. బట్ ఈరోజు పర్టికులర్గా ఇంకొన్ని విషయాలు మీతో చెప్పాలి అనుకుంటున్నాను. అండ్ మీ లైఫ్లో ఎక్కువగా బ్లాగింగ్ జరుగుతున్నట్లయితే డెఫినెట్లీ ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అసలు ఎందుకు అలా జరుగుతుంది, అసలు ఏం చేయాలి, ఇవన్నీ క్లియర్గా డీటెయిల్గా నేను చెప్తాను. కాకపోతే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కొత్తగా ఎవరైనా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ కూడా పెట్టేసేయండి. యాక్చువల్లీ రీసెంట్ డేస్లో బ్లాక్ చేసుకొని పోవటం రావడం అనేది చాలా వరకు కామన్ అయిపోయింది చాలా మందికి కూడాను. బట్ చిన్న చిన్న విషయాలకి కూడా బ్లాక్ చేసి వెళ్ళిపోవటం కావచ్చు, అండ్ తర్వాత రావటం కావచ్చు, మళ్ళీ అన్బ్లాక్ చేసుకోవటం, మళ్ళీ బ్లాక్ చేసుకోవటం, ఇట్లాంటివన్నీ చాలా మంది లైఫ్లో జరుగుతూ ఉన్నాయన్నమాట. అండ్ నాకు కూడా చాలా కామెంట్స్ వస్తున్నాయి దీనికి సంబంధించి. అంటే ఏంటంటే, నార్మల్గా ఇంతకు ముందు ఏంటంటే బిఫోర్ మ్యారేజ్ ఇట్లా అండ్ నార్మల్గా రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు ఎలా చేస్తున్నారంటే ఓకే. బట్ ఒక కపుల్ రిలేషన్లోకి ఎంటర్ అయిన తర్వాత కూడా, మ్యారీడ్ అయిన తర్వాత కూడా ఒకరినొకరు బ్లాక్ చేసుకోవడం అనేది కూడా చాలా మంది విషయాల్లో జరుగుతుంది అనమాట. నాకు ఈ కామెంట్స్ అన్నీ రెగ్యులర్గా చాలా ఎక్కువ వస్తున్నాయి. సో అంటే సో నా బాయ్ ఫ్రెండ్ కానీ గర్ల్ ఫ్రెండ్ కానీ బ్లాక్ చేసేస్తున్నారు అంటే ఓకే, అది కొంతవరకు మనం నమ్మొచ్చు. బట్ కానీ మ్యారీడ్ అయిన వాళ్ళు కూడా మా వైఫ్ నన్ను బ్లాక్ చేసేసింది, సో నా హస్బెండ్ నన్ను బ్లాక్ చేసేసి ఇట్లా కూడా చెప్తున్నారనమాట. ఎస్పెషల్లీ నేను దాని గురించి క్లియర్గా మాట్లాడతాను. కాకపోతే చాలామంది చాలా అంటే మనం బ్లాక్ చేసినామంటే చాలా గట్టి రీజన్ ఉండాలి అనమాట. సో ప్రతి చిన్నదానికి చిన్న చిన్న గొడవలకు కూడా బ్లాక్ చేసుకొని వెళ్ళిపోయారనుకోండి, సో అసలు మీకు ఇచ్చే వాల్యూ మీకు అసలు ఇవ్వకుండానే పోతారు అవతల వాళ్ళు ఏదో ఒక రోజు. ఎందుకు అంటే, మనం ఏం చేసినా కూడాను ఒక యూనిక్‌గా అనిపించాలి. అంటే ఎలా చెప్పాలి అంటే, ఎప్పుడు మనం ప్రతిసారి ఇలానే చేస్తున్నాం అనుకోండి, అది వాళ్ళకి తర్వాత కామన్ అయిపోతుందనమాట. మిమ్మల్ని అసలు కూడా పట్టించుకోరు. బట్ ఎప్పుడు అది మేబీ ఒక కోపం వచ్చి పీక్ స్టేజ్‌లోకి వెళ్ళిపోయినప్పుడు, లేకపోతే ఇంక వేరే వేరే సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు, లేదా వాళ్ళు ఒక ఫేక్ అని క్రియేట్ అయినప్పుడు, ఏదో గట్టి రీజన్ ఉండాలి అనమాట. అలాంటప్పుడు మీరు ఒకవేళ బ్లాక్ చేసుకొని వెళ్ళిపోయినా ఓకే. కానీ బట్ నార్మల్‌గానే చాలామంది అంత మ్యాటర్ ఉండదు అక్కడ. చిన్న చిన్న విషయాలు కూడా ఎలా బ్లాక్ చేసుకోవడం, పోవటం అనమాట. బట్ అవతలి వాళ్ళకి ఎంత హర్టింగ్‌గా ఉంటుందో ఒక్క సెకండ్ అయినా మీరు ఆలోచించారా? అండ్ వన్స్ వాళ్ళు బ్లాక్ చేయటం అనేది స్టార్ట్ చేశారు అంటే మాత్రం అది కంటిన్యూయస్‌గా మీరు అవునన్నా సరే, కాదన్నా సరే జరుగుతూనే ఉంటుంది. అండ్ గైస్ ఎవరైనా కానీ, అండ్ నేను చెప్పే మాటలు చాలా సీరియస్‌గా తీసుకోండి. ఒక్కసారి మిమ్మల్ని బ్లాక్ చేశారంటే మాత్రం చాలా రకాల రీజన్స్ ఉంటాయి. అవి మేబీ మీ మీద చాలా విపరీతమైన కోపం కావచ్చు, లేదంటే అసలు మీ పైన ఇష్టం లేకపోవటం కావచ్చు, లేదా వాళ్ళకి వేరే ఆప్షన్ ఉండొచ్చు. సో ఏదైనా జరగొచ్చు అనమాట. లేదు అంటే పర్ఫెక్ట్ గాయ్ ఎవరైనా కానీ ఇష్టపడిన వాళ్ళని బ్లాక్ చెయ్యరు. మేబీ చేసినా ఎక్కువ సేపు ఉండరు. బట్ అలా కాదు, అండ్ పదే పదే చేసేస్తున్నారు బ్లాక్, అండ్ చాలా డేస్ తర్వాత ఎప్పుడో వస్తున్నారు, లేదా రావట్లేదు, ఇట్లా జరుగుతుంది మా లైఫ్లో కంటిన్యూస్గా అంటే మాత్రం ఖచ్చితంగా సంథింగ్ రాంగ్ అనేది మీరు క్లియర్గా తెలుసుకోవాలి అనమాట. సో కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, సో వాళ్ళ మీకైనా కూడా అనిపించాలి కదా. అంటే మనకి ఇంత హర్టింగ్గా అనిపిస్తుంది, ఇంత ఏడుపు, ఇంత బాధ చేస్తూ ఉంటుంది, ఎలా 1 సెకండ్లో అలా టక్కున బ్లాక్ చేసి వెళ్ళిపోతారు అని మీకు అనిపిస్తుంది కదా. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి అదే పెయిన్ ఉంటే, సో అసలు బ్లాక్ చేసి అసలు నేను ఉండలేను కదా అనే థాట్ వాళ్ళకుంటే అసలు చేస్తారా మిమ్మల్ని బ్లాక్? ఆలోచించండి ఇది కూడా మీరు ఒకసారి. అండ్ జస్ట్ 2 minutes మాట్లాడుకుంటే సార్ట్ అవుట్ అయ్యే గొడవల్ని, సో ఏ మాత్రం మీరు బాధపడతారు బ్లాక్ చేస్తే అని కూడా ఆలోచించకుండా వాళ్ళు అలా వెళ్ళిపోతున్నారు అంటే క్లియర్గా మీకు అక్కడ అర్థమైపోవాలి అనమాట. అంటే అంత నేను పెయిన్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి చెప్తున్నాను. అండ్ బ్లాక్ చేసే వాళ్ళ గురించి కూడా ఒక మాట చెప్తాను. బ్లాక్‌కి గురైన వాళ్ళు ఎలాగో వాళ్ళు చాలా బాధపడతారు, చాలా ఏడుస్తారు. సో హార్ట్‌కి చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ బ్లాక్ చేసే వాళ్ళకి కూడా ఒక వర్డ్ చెప్పాలి కదా మనం. బట్ గైస్ మీరెవరైనా గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని చాలా ఎక్కువగా ఇష్టపడే వాళ్ళని మీరు ఈ రకంగా బ్లాక్ చేసి బాధ పెడుతున్నట్లయితే, మీకు హ్యాపీగానే అనిపిస్తూ ఉంటుంది. బ్లాక్ చేస్తారు, పోతారు, వస్తారు, పోతారు, వస్తారు, బాగానే ఉంటుంది. కానీ మీకు అసలైన పెయిన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలుసా? సో ఒక్కసారి కూడా బ్లాక్ చేయని అవతలి వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేసినప్పుడు అనమాట. సో మీరు ఎన్ని టైమ్స్ బ్లాక్ చేసినప్పుడు వాళ్ళకి ఏదో ఒక రోజు చిరాకు వచ్చేసి, అసహ్యం వేసేసి అసలు వాళ్ళే మిమ్మల్ని బ్లాక్ చేశారనుకోండి,
మీకు నిజమైన బాధ అప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు వాళ్ళు పడ్డ పెయిన్ ఎలా ఉంటుంది అనేది నువ్వు వన్స్ బ్లాక్లో పడ్డాక నీకు తెలుస్తుంది అనమాట. అండ్ ఎందుకు అంత దూరం తెచ్చుకుంటారో అర్థం కాదు. అసలు బ్లాక్ చేయడం అనేది ఫ్యాషన్ అనుకుంటారో, లేకపోతే స్టైలిష్ అనుకుంటారో, లేకపోతే ఏదో ప్రౌడ్గా ఫీల్ అవుతారు, నేను ఏదో గొప్ప అనుకుంటారో తెలియదు కానీ, అండ్ అది కొద్ది రోజులే ఉంటుంది అనమాట. మీరు ఆ యాటిట్యూడ్కి వెళ్ళేసి నాకేంటిలే నేను బ్లాక్ చేసేస్తాను అండ్ తర్వాత నాకు ఇష్టమైతే నేను వస్తాను. సో అంటే ఎలా అంటే అది ఒక రిలేషన్షిప్కి వాల్యూ ఇచ్చినట్టు అవ్వదు అనమాట. జస్ట్ చాలా కేర్లెస్గా, జస్ట్ టైం పాస్గా, జస్ట్ ఏదో అంతా హ్యాపీగా ఉన్నంత వరకు ఊరికే అలా టైం పాస్ చేద్దాంలే అనుకున్న వాళ్ళు మాత్రమే అలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఇది యువతల వాళ్ళకి తెలియదు. ఎందుకంటే యువతల వాళ్ళు చాలా సీరియస్ తీసుకుంటారు కదా రిలేషన్షిప్ని. అవతల వాళ్ళు జస్ట్ క్యాజువల్గా తీసుకుంటారు కాబట్టి సింపుల్గా అలా కట్ చేసి బ్లాక్ చేసిపోతూ ఉంటారు. బట్ యువతల వాళ్ళు మాత్రం హానెస్ట్గా చెప్పాలి అంటే హార్ట్కి తీసుకుంటారు కాబట్టి ఎక్కువ బాధపడిపోతూ ఉంటారనమాట. అండ్ ఫైనల్లీ మీ లైఫ్లో కూడా ఇలాంటి బ్లాక్ అన్బ్లాక్ కాన్సెప్ట్ బాగా ఎక్కువగా జరుగుతున్నట్లయితే అండ్ గైస్ చెప్పేది వినండి. ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేయమాకండి. సో అలాంటి వాళ్ళు లైఫ్లో ఉండకపోవడమే బెటర్ అనమాట. ఎందుకంటే వన్స్ వాళ్ళకి అలవాటు అయింది అనుకోండి బ్లాక్ చేయడం అనేది, అంటే పోతారు, బ్లాక్ చేస్తారు, వస్తారు, అన్బ్లాక్ ఒక గేమ్ లాగా అయిపోతుంది అనమాట. సో అంతేగాని అది ఒక రిలేషన్షిప్ అవ్వదు. అదేమంత పర్ఫెక్ట్ అని కూడా కాదు అనేది మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి. వెళ్తే వెళ్ళిపోనివ్వండి. సో మన అనుకున్న వాళ్ళే మనతో ఉంటారు, మనల్ని ఇష్టపడే వాళ్ళే ఉంటారు. వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోనివ్వండి హ్యాపీగా. నేను చాలా వీడియోస్లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. వెళ్ళిపోనివ్వండి, వాళ్ళ లైఫ్ వాళ్ళది, ఇక మీ లైఫ్ మీది అన్నట్టుగానే ఉండండి. ఎక్కువ సీరియస్గా తీసేసుకున్నంత మాత్రాన వాళ్ళకేమి అంత ప్రేమ మీ ఉప్పొంగి రాదు. సో వాళ్ళకి ఏముంటుందో మైండ్లో అదే జరుగుతుంది అనమాట. బట్ ఏది మనం అడుక్కోకూడదు. నాకు ఇది కావాలి, సో నాతో ఉండాలి, సో నాకు ఫోన్ చేయాలి అనేది కరెక్ట్ కానే కాదనమాట. మీకున్న ఇంట్రెస్ట్ కానీ ఇష్టం కానీ అవతల వాళ్ళకి ఉన్నట్లయితే అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇలా బ్లాక్ అయితే చెయ్యరు. కొంతమంది డౌట్ కూడా రావచ్చు. ఏమంటారంటే అక్క అన్మ్యారీడ్ అయితే ఓకే బాగానే ఉంది, మీరు చాలా బాగా చెప్పారు, బట్ మ్యారీడ్ అయిన వాళ్ళ సంగతి ఏంటి? బట్ మా హస్బెండ్ కానీ మా వైఫ్ కానీ ఇలా బ్లాక్ చేస్తూ ఉన్నట్లయితే మేము ఏం చేయాలి అని చెప్తూ ఉంటారు. అండ్ ఎవరైనా కానీ ఫ్రెండ్స్ మేబీ మ్యారీడ్ పర్సన్స్ అయితే మాత్రం అలా జరుగుతుంది అంటే వన్స్ ఒకసారి చెక్ చేయండి. ఎందుకు అలా జరుగుతుంది ఏంటనేది క్లారిఫికేషన్ తెచ్చుకోండి. అండ్ వీలైతే కూర్చొని మాట్లాడుకోండి. సో ఎందుకు ఇలా జరుగుతుంది, ఎవరి మిస్టేక్ ఉంటే ఇలా జరుగుతుంది అనేది ఒక్కసారి ఒక 5 మినిట్స్ మీరు కూర్చొని మాట్లాడుకోగలిగితే చాలా వరకు ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది అనమాట. సో లేదు మేము అలా కూడా చెప్పి చూసాము, సో ఏం చేసినా ఉపయోగం లేకుండా పోతుంది అంటే వాళ్ళ కర్మకు వాళ్ళని వదిలేసేయండి. బట్ వాళ్ళకి తెలియాల్సిన రోజు తెలుస్తుంది. వాళ్ళు ఏడ్చే రోజు కూడా ఒక రోజు వస్తుంది ఆటోమేటిక్గా. అండ్ డేస్ ఎప్పుడు ఒకేలాగా ఉండవు కదా. బట్ ఒకరోజు మీకు అనుకూలంగా ఉంటే ఇంకొక రోజు వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి. ఈరోజు మీది బ్యాడ్ డే కావచ్చు, నెక్స్ట్ వాళ్ళది బ్యాడ్ డే కావచ్చు. అండ్ గైస్ ఇది నేను చెప్పాలి అనుకున్నాను. సో బిఫోర్ మ్యారేజ్ కనుక మీకు ఇలా లైఫ్లో కంటిన్యూస్గా జరుగుతున్నట్లయితే మాత్రం వన్స్ వాళ్ళు ఫేక్ అని కానీ ఫ్రాడ్ అని కానీ మీకు తెలిసిందంటే మాత్రం అగైన్ ఇంకో ఛాన్స్ అయితే అస్సలు ఇవ్వమాకండి. మేబీ మీరు ఇంకో ఛాన్స్ ఇచ్చారు అంటే మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అవుతుంది. మీకు తెలుస్తుందో లేదో కానీ చాలామంది లైఫ్లో మళ్ళీ బ్రేకప్ జరుగుతుంది, మళ్ళీ కలుస్తున్నారంటే ఏంటంటే దాని అర్థం వన్స్ చేసిన మిస్టేక్ మళ్ళీ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ బ్రేకప్ అవుతుంది అనమాట. అంటే మీరు అసలు ఏం తెలుసుకున్నారు అక్కడ? వన్స్ మీరు ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యి బ్రేక్ తీసుకున్నారు అంటే మీరు అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, దాన్ని నెక్స్ట్ టైం ఫర్దర్గా రిపీట్ అవ్వకుండా మనం ఏం చేయాలి అనేది తెలుసుకోండి. అప్పుడు మీకు సెకండ్ టైం మళ్ళీ బ్రేకప్ అనే ఛాన్స్ ఉండదు అనమాట. మళ్ళీ మీరు దూరం అయిపోవటం, మళ్ళీ బ్రేక్ తీసుకొని మళ్ళీ దగ్గర అయిపోవటం జరుగుతుందంటే అసలు మీరేం నేర్చుకోలేదు అక్కడ, మీరేం తెలుసుకోలేదు అనేది క్లియర్గా మీకే అర్థం అవ్వాలి ఇంకా అక్కడ. అండ్ ఫ్రెండ్స్ నేను వీడియో ఇదే అనమాట ఎండ్ చేస్తున్నాను ఇంతటితో. అయితే నేను ఇంకా ల్యాక్ చేసుకుంటూ పోతే వీడియో ఇంకా చాలా ఎక్కువైపోతుంది అనిపిస్తుంది నాకు. అండ్ ఇంకా డీటెయిల్గా నేను మీకు ఈ ప్రాసెస్ గురించి నెక్స్ట్ మరొక వీడియోలో నేను షేర్ చేసుకుంటాను. బట్ ఎవరికైనా మీ లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నట్లయితే చెప్తున్నాను, మీరు ఏం చేయాలి ఏంటి అనేది అయితే ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో అనేది ఏమైనా హెల్ప్ అయిందా లేదా, కొంచెమైనా ఒక పాయింట్ అయినా మీకు కనెక్ట్ అయిందా లేదా అనేది అయితే నాకు ఖచ్చితంగా వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి. అండ్ నేను నిజంగా అడుగుతున్నానండి. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మ్యాక్సిమం వీలైతే కామెంట్ చేయడానికి ట్రై చేయండి. సో అంటే నాకు తెలియాలి ఎంతవరకు మీకు రీచ్ అవుతుంది, వీడియో కనెక్ట్ అవుతుంది, ఫర్దర్గా నేను ఇంకా ఎలా చేయాలి ఇంకా వీడియోస్ అనే దాని గురించి కూడా నాకు కొంచెం ఒక ఐడియా వస్తుంది. అండ్ థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్.